హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? జనవరి 1 నుంచి మనకి సదరం క్యాంపులయితే ఉండబోవని జెప్పేసి ప్రభుత్వం అయితే మాత్రం అధికారికంగా అయితే చెప్పిందండి. సో, మనకి జనవరి 1 నుంచి సదరం క్యాంపులయితే ఉండవు. మనకి ఇక్కడ చూస్తారు కదా! పూర్తి వివరాలు జనవరి 1 నుంచి సదరం క్యాంపులు, సదరం సర్టిఫికేట్‌ల పంపిణీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నారండి. ఈ తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు ఎందుకని చెప్పేసి తర్వాత చెప్తాను. సెకండరీ హెల్త్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వికలాంగుల ధృవీకరణ పత్రాలు తనిఖీల ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త వికలాంగుల సర్టిఫికెట్లు జారీ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఓకేనా అండి. సో, ఇక్కడేంటంటే మీకు పూర్తి పేపర్ నోటిఫికేషన్ చూపిస్తాను. పేపర్ నోటీస్. ఇక్కడ చూస్తున్నారు కదా! నకిలీ వైకల్య ధృవీపత్రాల గుర్తింపునకు కార్యాచరణ అయితే తీసుకున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోగస్ పెన్షన్‌లన్నీ కూడా తీసివేసేయాలని చెప్పేసి ఎవరైతే అనర్హులు పెన్షన్‌లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించి పెన్షన్‌లయితే రద్దు చేయాలని చెప్పేసి మనకి తెలియజేయడం అయితే జరుగుతుందండి. ఎవరెవరైతే పెన్షన్‌లు అనర్హులై ఉండి తీసుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పెన్షన్‌లయితే మాత్రం పూర్తిగా తీసివేయాలని చెప్పైతే కోరుకుంటున్నారు. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద అధికారులు ఐఏఎస్ అధికారులే మనకి రాష్ట్ర డిస్ట్రిక్ట్ కలెక్టర్లు వాళ్ళే మనకైతే సీఎం గారికైతే మాత్రం తెలియజేయడం జరిగింది. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది నకిలీ పెన్షన్‌లయితే అంటే వైకాపా ప్రభుత్వంలో నకిలీ పెన్షన్‌లు తీసుకోవడం మొదలుపెట్టారని చెప్పేసి దొంగ సర్టిఫికేట్‌లు, దొంగ ధృవీకరణ పత్రాలతో పాటు చూపించి నకిలీ పెన్షన్‌లయితే తీసుకొని ఉంటున్నారని చెప్పేసి మనకైతే మాత్రం ఎక్కువ ఎక్కువగా మనకి కంప్లెయింట్స్ అయితే రావడం వల్ల ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించి తనిఖీలయితే మొదలుపెట్టారండి. అయితే ముందుగా ఇక్కడ పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ పూర్తి వివరాలు గాని చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! నకిలీ వైకల్య ధృవపత్రాల గుర్తింపునకు కార్యాచరణ జనవరి 3 నుంచి మంచానికి పరిమితమైన వాళ్ళకి ఇళ్ల వద్దే పరీక్షలు, మిగిలిన విభాగాల వారికి ఫిబ్రవరి నుంచి ఆసుపత్రిలో కొత్త దరఖాస్తుల స్వీకరణ తాత్కాలికంగా నిలిపివేత. అదేవిధంగా రూ. 6,000 పింఛన్ పొందే వారికి ఏంటంటే మళ్ళీ ఆ యొక్క ఏదైతే వికలాంగులకు రూ. 6,000 అయితే అందిస్తున్నారు కదా! సో, వాళ్ళకైతే మాత్రం మళ్ళీ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. మళ్ళీ టెస్ట్‌లయితే నిర్వహిస్తారు. సుమారుగా 4,64,వేల మంది 4,64,498 మందికి ఉన్నారు. సో, అదేవిధంగా ఆర్థోపెడిక్‌లో 95,556 మందైతే 95,561 మందైతే ఉన్నారని జెప్పేసి తెలియడం జరుగుతుంది. మరి వీళ్ళందరికీ కూడా ఏంటంటే సచివాలయం సిబ్బంది, అదే విధంగా మిగతా సిబ్బందితో పాటు కలిసి ఆసుపత్రిలోని మనకి ఒక పరీక్షలు చేయించడం కానివ్వండి, దాంతో పాటే మిగతా ఏవైతే పరీక్షలు ఇంటికొచ్చి పరీక్షలు చేయించడం గాని చేయించి, మనకి పూర్తి స్థాయిలో అయితే మాత్రం పరీక్షలన్నీ కంప్లీట్ చేసి మీ యొక్క సర్టిఫికేట్‌లు ఒరిజినల్‌వే అని చెప్పేసి అవన్నీ మీకు పెన్షన్‌కి మీరు అర్హులే అని చెప్పేసి గుర్తించి సచివాలయం లాగిన్‌లో అయితే అప్డేట్ చేస్తారనమాట. మీరు ఖచ్చితంగా సచివాలయం వాళ్ళకి కూడా సహకారం అయితే అందించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇదే విధంగా పెన్షన్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకైతే వస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.